ఫ్రెండ్స్, ఇదే మనకు ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చిన బాక్స్. ఒకసారి దీన్ని అన్బాక్స్ చేద్దాం. ఫస్ట్ సీల్ బ్రేక్ చేస్తున్నాను. చూడొచ్చు మనకి కింద కెమెరా అయితే ఉంది, పైన అయితే దాని యొక్క బ్యాగ్ అనేది ఒకటి ఇచ్చారట, బబుల్ కవర్తో ప్యాక్ చేశారు. ఒకసారి ఇది ఓపెన్ చేద్దాం. ఇది దీని యొక్క బ్యాగ్ ఫ్రెండ్స్. బ్యాగ్ అనేది ఓపెన్ చేస్తాను, కెమెరా అనేది పక్కన పెడదాం. ఒకసారి బ్యాగ్ యొక్క క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేద్దాం. ఇక్కడ చూడవచ్చు బ్యాగ్ అయితే ఈ విధంగా ఉంది. మనకు ఒక క్యారింగ్ హ్యాండిల్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, బాగానే ఉంది. ఇక్కడ చూడవచ్చు మీరు, ఇందులో మనకి బ్యాటరీస్ కానీ మెమరీ కార్డ్స్ పెట్టుకోవడానికి కానీ స్లాట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది కెమెరా కంపార్ట్మెంట్కి డివైడ్ చేయడానికి అనుకుంటా. ఇది ఇంక ఇటువైపు చూసుకున్నట్లయితే ఇటు కూడా ఒక కంపార్ట్మెంట్ అనేది ఉంది. ఓకే ఫ్రెండ్స్, మనం బ్యాగ్ ఇప్పుడు పక్కన పెట్టేద్దాం. బ్యాగ్ క్వాలిటీ యావరేజ్ ఓకే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫైనల్ ఐటమ్ మనకు కెమెరా అనమాట. అసలు కెమెరా కూడా ప్యాక్ చేసి ఉంది, కవర్ అనేది చూడవచ్చు. ఇక్కడ సీల్ అనేది చూసుకోండి. ఈ సీల్ కనుక బ్రేక్ అయినట్లయితే యాక్సెప్ట్ చేయొద్దు. సీల్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. ఈ సీల్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ చూడొచ్చు మనకి బ్రాండ్ వారంటీ, కెనాన్ బ్రాండ్ 1+1 2 years వారంటీ అండి. మనం ఆఫ్లైన్లో కొన్నా ఆన్లైన్లో కొన్నా సరే 2 years వారంటీ అనేది కామన్. మనం ఇంకా ఎక్స్పాండబుల్ వారంటీ అనేది కూడా చేసుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ పైన చూసుకున్నట్లయితే ఇక్కడ చూడవచ్చు EOS 200D Mark II అనమాట. ఇది 200D కాదండి, 200 Mark II అనమాట. ఇది ఇక్కడ చూసినట్లయితే దీంతో మనకు వచ్చే లెన్స్ కనుక చూసినట్లయితే ఇక్కడ చూడవచ్చు మనకి సింగిల్ లెన్స్ వస్తాయండి. కిట్ లెన్స్ అంటారు కదా, 1855 STM కిట్ లెన్స్ అనమాట. ఇటువైపు కనుక చూసుకున్నట్లయితే వీటి యొక్క డీటెయిల్స్ అని రాయడం జరిగింది. ఇక్కడ కూడా కిట్ లెన్స్ ప్లస్ మనకి 24.1 మెగాపిక్సెల్ అనేది ఇందులో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కెమెరా యొక్క సెన్సార్ అనమాట. 24.1 మెగాపిక్సెల్ సిమోస్ సెన్సార్. నెక్స్ట్ ఇంకా దీనిలో ISO యొక్క రేంజ్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇది ISO 25600 నుంచి నెక్స్ట్ 12800 వరకు, అంటే 25600 నుంచి 12800 వరకు సపోర్ట్ చేస్తుంది ISO రేంజ్ అనేది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి డ్యూయల్ పిక్సెల్ ఆటో ఫోకస్ అనేది ఇందులో సపోర్ట్ చేస్తుంది. ఇక ఈ Mark II యొక్క గొప్పతనం ఏంటంటే ఇక్కడ చూడొచ్చు 4K ఉంది కదా, ఇది 4K సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇది అంటే కాప్ సెన్సార్ అయినప్పుడు కూడా మనం 4K రికార్డ్ చేయొచ్చు. మనం అదే 200Dలో మాత్రం, ఈ Mark II కాకుండా ఓన్లీ 200Dలో మాత్రం మనం 4K వీడియోస్ షూట్ చేయలేం. ఇందులో అయితే 4K షూట్ చేయొచ్చు అనమాట. ఇంకా వేరే యాంగిల్ LCD అన్నారు. LCD అంటే ఫ్లిప్ LCD మీకు తెలుసు, అటు ఇటు రొటేట్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వైఫై కనెక్టివిటీ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు మనకి వైఫై కానీ NFC కానీ బ్లూటూత్ కానీ అన్నీ సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇంక ఇటు సైడ్ చూసుకున్నట్లయితే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఓపెన్ చేద్దాం. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇందులో మనకి మెమరీ కార్డ్ ఇవ్వడం జరిగింది. 16 GB మెమరీ కార్డ్ ఇది. ఇక్కడ చూడొచ్చు SanDisk అల్ట్రా అనమాట. ఫ్రెండ్స్ ఇది కాంప్లిమెంటరీ వర్క్షాప్ సంబంధించింది. ఇది కూడా పక్కన పెడుతున్నాను. నెక్స్ట్ ఓకే ఫ్రెండ్స్, బ్యాటరీ అనేది ఈ విధంగా ఉంది. ఇంకో క్యాప్ అనేది ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు బ్యాటరీ యొక్క నీడిల్స్ అనమాట. ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి బ్యాటరీ యొక్క ఛార్జర్ అనేది ఈ విధంగా ఫిట్ అవుతుంది. ఇక్కడ మనం చూస్తే పవర్ అడాప్టర్ కేబుల్ అనేది ఇస్తారు. ఆ కేబుల్ అనేది ఇక్కడ ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూద్దాం నెక్స్ట్ లోపల ఏమున్నాయో. దీనికి ఛార్జింగ్ కేబుల్ అనమాట. ఇది పక్కన పెట్టేస్తున్నాను. హోల్డ్ చేసి పక్కన ఉండే కానీ ఎక్కువసేపు మన మెడలో వేసుకోవడానికి అనమాట. స్ట్రాప్ క్వాలిటీ కూడా బాగానే ఉంది, మంచి క్వాలిటీ ఇచ్చారు, కెనాన్ బ్రాండ్. చాలా ప్రీమియం క్వాలిటీ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు మీరు లెన్స్ని, 1855 లెన్స్ అంటారు, దీన్ని కిట్ లెన్స్ అంటారు. ఇది మనకి జూమ్ కూడా ఉపయోగపడుతుంది. ఇంకా నెక్స్ట్ దీని యొక్క క్యాప్ అనమాట. ఇది ఇలా ప్రెస్ చేసి తీయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు అనమాట 1855 లెన్స్ అనేది. కెనాన్ జూమ్ లెన్స్ అని ఉంది 1855. ఓకే, దీని యొక్క అపరేచర్ వాల్యూ కూడా దీని మీద రాసి ఉన్నారు చూడొచ్చు. ఇక్కడ మనకి అపరేచర్ 4 ఉంటుంది ఫ్రెండ్స్, దీని యొక్క అపరేచర్ వాల్యూ అనేది. ఇంకా ఇక్కడ దీని మీద చూసుకున్నట్లయితే జస్ట్ ఫోకస్ మొబైల్, ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి ఆటో ఫోకస్ మాన్యువల్కి రెండింటికి బటన్ అనేది ఇవ్వడం, స్విచ్ అవ్వచ్చు ఇటు అటు చేంజ్ చేసుకొని. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే స్టేబుల్ అనమాట. మనకి వీడియో రికార్డ్ చేసేటప్పుడు స్టేబుల్గా ఉండడం కోసం ఇక్కడ స్టేబులైజర్కి ఆన్ ఆఫ్ ఇచ్చారనమాట.
మనం ఆన్ చేసినట్లయితే కొంచెం సెన్సార్ అనేది కార్ప్ అవడం జరుగుతుంది, అయినా కానీ వీడియో స్టేబుల్గా ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే బ్యాక్ దీని యొక్క క్యాప్ చూడవచ్చు. ఇదే మనం కెమెరా బాడీకి ఫిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ దీని యొక్క ఫీచర్ చూసారా, నాజిల్స్. ఇక్కడ చూసినట్లయితే చాలా డస్ట్ గట్ట వెళ్లకుండా చాలా పకడ్బందీగా ఇచ్చారు ఫ్రెండ్స్, చాలా ప్రొటెక్టివ్గా ఉంది. మనకి థ్రెడ్స్ కూడా చూడవచ్చు మీరు ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫిక్స్ చేస్తాను. లెన్స్ పక్కన పెట్టేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది మన యొక్క కెమెరా అనేది ఇక్కడ చూడొచ్చు, క్యానన్ బ్రాండ్. దీని యొక్క క్యాప్ అనమాట, మన బాడీ క్యాప్. ఇది చూస్తే ఈ విధంగా ఉంటుంది. లోపల సెన్సార్ మనం బాడీ ఫిక్స్ చేసేటప్పుడు చెప్తాను ఎలా అనేది. ముందు క్యాప్ పెట్టేస్తాను. దీని యొక్క ఫిజికల్ వాల్యూ అనేది చూద్దాం. ఇక్కడ బిల్డ్ క్వాలిటీ చూడొచ్చు, చాలా ప్రీమియంగా ఉంటుంది. మనకు తెలిసిన విషయం క్యానన్ అనేది. చూడొచ్చు మనకి బాడీ అనేది మంచి గ్రిప్ అనేది ఉంటుంది అనమాట. మనం తీసేటప్పుడు ఫీల్ అనేది కూడా డిఎస్ఎల్ఆర్ ఫీల్ ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే బ్యాక్ చూడండి, ఎంత స్ట్రెచర్ ఫినిషింగ్ అనేది చాలా బాగుంది. బ్యాక్ మనకి ఎల్సిడి స్క్రీన్ ఫినిషింగ్ అనేది చూడొచ్చు ఇక్కడ మీరు. ఇది ఫ్లిప్ స్క్రీన్ ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు. దీన్ని ఒకసారి ఓపెన్ చేస్తాను. మనం ఈ విధంగా చూసుకోవచ్చు. మనం ప్లస్ కావాలంటే మనం వ్లాగ్ రికార్డ్ చేసేటప్పుడు ఫ్రంట్ నుంచి అనమాట ఈ విధంగా చూసుకుంటూ రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. మనకు ఆటో ఫోకస్ కూడా ఉంది కాబట్టి చాలా బాగుంటుంది ఇది మనకి ఈ ఫ్లిప్ స్క్రీన్ ఉండడం వల్ల. సోనీలో ఎక్కువగా ఫ్లిప్ స్క్రీన్ అనేది కూడా ఇంకా టిల్ట్ అవుతుంది అనమాట, పైకి ఇలా మూవ్ అవుతుంది అంతే, కానీ ఈ విధంగా అవ్వదు అనమాట ఈ బడ్జెట్ రేంజ్లో. నెక్స్ట్ ఇంకెందులో చూసినట్లయితే మనకి ఇది ఫ్లాష్ చూడొచ్చు. ఇది మన బ్రాండెడ్ ఫ్లాష్, లేకపోతే మనకి రోడ్డు మైక్ లాంటివి ఉన్నా సరే దీని మీద ఫిట్ చేసుకోవచ్చు అనమాట. ఇంక ఇటువైపు చూసుకున్నట్లయితే ఇది మనకి ఇంటర్నల్ మైక్రోఫోన్స్ ఫ్రెండ్స్. ఇది ఇంటర్నల్గా మనం వాయిస్ అనేది రికార్డ్ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే మనకి షోల్డర్ అనమాట, మనం స్ట్రాప్ ఇచ్చారు కదా, ఈ స్ట్రాప్ అనేది మనం ఫిట్ చేసుకోవడానికి షోల్డర్స్ అనమాట, ఇటువైపు షోల్డర్స్. నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే ఇది ఫ్లాష్ ఫ్రెండ్స్. ఇది దీనిలో ఉండే డిసడ్వాంటేజ్ ఏంటంటే, డిసడ్వాంటేజ్ ఏం లేదు, ఫ్లాష్ అనేది మాన్యువల్గా మనం పైకి లేపుకోవాలన్నమాట. క్లోజ్ చేసుకోవాలి, ఇలా పైకి లేపుకోవాలి, ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. అదే మనం 200D అనుకున్నట్లయితే ఫ్లాష్కి ఇక్కడ బటన్ ఇస్తారు, ఆ బటన్ ప్రెస్ చేసినట్లయితే ఫ్లాష్ అనేది ఇలా పైకి లేస్తుంది అనమాట. దీనికి అంత పెద్ద డిసడ్వాంటేజ్ ఏదో, సింపుల్గా మనం ఫ్లాష్ కావాలంటే ఇలా పైకి తీసుకుంటాం, ఫోటో తీస్తాం అంతే. ఈ సైడ్ చూసినట్లయితే ఇది లెన్స్ ఓపెన్ చేయడానికి బటన్ అండి. ఇక్కడ చూడొచ్చు మనకి EOS 200D Mark II అనే బ్రాండ్ నేమ్ ఇవ్వడం జరిగింది దీనికి కూడా. నెక్స్ట్ ఇది కూడా చూసినట్లయితే మనకి షట్టర్ ఫ్రెండ్స్, షట్టర్ బటన్ అంటారు దీన్ని. మనం ప్రెస్ చేస్తే ఫోటో తీసేటప్పుడు దీన్నే ప్రెస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇందులో ఆప్షన్స్ చూసుకున్నట్లయితే మనకి ఇది ఒక వీల్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ వీల్ రొటేట్ చేస్తే ఏమవుతాయంటే మన ఇందులో ఉన్న ఆప్షన్స్ ఉంటాయి కదా, మనకి ISO రేంజ్ కానీ సెట్టింగ్స్ అనేది చేంజ్ చేసుకోవడానికి యూజ్ చేస్తూ ఉంటాం. ఇంకా నెక్స్ట్ ఇది చూడొచ్చు ISO బటన్, ఇది డిస్ప్లే బటన్ ఫ్రెండ్స్. మ్యాక్స్ ఇవన్నీ బటన్స్ మనకి ఆప్షన్స్ డిస్ప్లేలో వచ్చేస్తే టచ్ స్క్రీన్ కాబట్టి టచ్తోనే మేనేజ్ చేయొచ్చు అనమాట మొత్తం అన్నింటినీ మనం. నెక్స్ట్ ఇంక ఇటు సైడ్ చూసినట్లయితే మనకి ఓపెన్ చేస్తే ఇందులో ఇక్కడ చూడొచ్చు ఒక మైక్రో USB పోర్ట్ ఛార్జింగ్కి, నెక్స్ట్ HDMI పోర్ట్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది, డిస్ప్లే పోర్ట్ అనమాట. అంతే, ఫినిషింగ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, గ్రిప్ కానీ అది కానీ చాలా సింపుల్గా చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇది క్యూ బటన్, ఇది మెయిన్ మెనూ ఆప్షన్ అనమాట. ఇక్కడ చూసినట్లయితే ఇది ప్లే బటన్ అనమాట. లాస్ట్ మనం తీసిన ఫొటోస్ వీడియోస్ అని ఈ బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ డిస్ప్లే అవుతాయి అనమాట. ఇది డిలీట్ బటన్, డిలీట్ కావాలంటే డిలీట్ చేసుకోవచ్చు మనకి ఏమైనా చెప్పొద్దు అవన్నీ. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నట్లయితే AV బటన్ అండి. దీన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఫోకస్, ఆటో ఫోకస్, నెక్స్ట్ ISO రేంజ్ అన్నీ కూడా చేంజ్ చేసుకోవచ్చు క్యూ బటన్ ప్రెస్ చేసి. ఇక్కడ చూసినట్లయితే దీన్ని వ్యూ ఫైండర్ అంటారు. యాక్చువల్గా ఇందులో నుంచి చూసే ఫోటో తీసేవారు ఒకప్పుడు LCDs లేనప్పుడు. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మెనూ అనేది ఉంది, నెక్స్ట్ ఇన్ఫో బటన్ అనేది ఉంది. నెక్స్ట్ ఇటువైపు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇటువైపు ఓపెన్ చేసినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ మనకి మైక్ ఇన్పుట్ ఇచ్చారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది యాక్చువల్గా మనం యూట్యూబ్ వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు 3.5mm జాక్ అనేది దీనికి మనకి బోయా M1 అవ్వచ్చు, ఏదైనా మైక్ అనేది ఇన్పుట్ ఇవ్వచ్చు అన్నమాట. ఇది చూసుకున్నట్లయితే మనకి రిమోట్ షట్టర్ బటన్ ఫ్రెండ్స్. ఇది వైర్డ్ రిమోట్ సంబంధించింది. ఇది మనకి రిమోట్ ఏమైనా వైర్డ్ రిమోట్స్ ఉంటే దీనికి కనెక్ట్ చేసి షట్టర్ చేయొచ్చు అన్నమాట. ఇంక ఇది చూసుకున్నట్లయితే ఇది మోడ్స్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు, ఇది మాన్యువల్గా, ఇది మనకి ఏంటంటే ఇది టీవీ మోడు, ఇది AV మోడు, ఇది మాన్యువల్ మోడు, నెక్స్ట్ ఇది స్కాన్ మోడు, ఇది ఆటో ఫోకస్లో. స్టార్టింగ్ యూజర్స్ అంటే నాలంటే కొత్తగా యూజర్స్ ఏంటంటే ఏలోనే ఉంచుకోవాలి, ఇది ఆటోలోనే ఉంచుకొని యూజ్ చేసినట్లయితే బాగుంటుంది ఫ్రెండ్స్. నేను మ్యాక్సిమం ఆటోలోనే యూజ్ చేస్తాను. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇది ఆన్ ఆఫ్ బటన్. ఇక్కడ చూసినట్లయితే వైట్ మార్క్ కనిపిస్తుంది, ఇది ఆఫ్లో ఉంది. మనం ఇటు క్లిక్ చేసినట్లయితే ఆన్ అనమాట. ఇటు అయితే వీడియో అనమాట, వీడియో కూడా ఈ మోడ్లో పెట్టాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇది ఆన్, ఇది ఆఫ్ అనమాట ఫ్రెండ్స్. ఇది కింద చూసినట్లయితే ట్రైపాడ్కి మౌంట్ చేసుకోవడం ఫ్రెండ్స్, ఇది ఒక స్లాట్ అనేది.
ఇంక ఇక్కడ చూసినట్లయితే మనకి బ్యాటరీ స్లాట్, మనం ఇది ఓపెన్ చేసి బ్యాటరీ అనేది ఇందులో ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఓపెన్ చేసి మనం ఒక దీనికి ఇచ్చిన బ్యాటరీ ఉంటుంది, ఈ బ్యాటరీ అనేది ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ పిన్స్ అనేది పైన ఉన్నాయి చూసారా, అటువైపే ఈ బ్యాటరీ అనేది ఆ విధంగా పెట్టి ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి మెమరీ కార్డ్ స్లాట్ కూడా ఉంది, ఇక్కడ చూడొచ్చు మీరు. ఇది మెమరీ కార్డ్ పెట్టాల్సిన స్లాట్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నేను ఇది ఆన్ చేసి దీన్ని ఒకసారి యూజ్ చేసి దీని యొక్క ఫిజికల్ వాల్యూ అనేది మీకు ఎలా పనిచేస్తుందని మళ్ళీ చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి బడ్జెట్ రేంజ్లో అంటే 50,000 బిలో ఎవరైనా ఒక మంచి డిఎస్ఎల్ఆర్ తీసుకోవాలి అనుకున్నట్లయితే ఎక్సలెంట్ డిఎస్ఎల్ఆర్ ఫ్రెండ్స్, క్యానన్ 200D Mark II. ఓకే ఫ్రెండ్స్, మనం లెన్స్ ఫిట్ చేయాలనుకునేటప్పుడు మన క్యాప్ అనేది రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసిన తర్వాత మనం దీనికి కూడా ఉన్న బ్యాక్ క్యాప్ ఉంది కదా, ఈ క్యాప్ కూడా రిమూవ్ చేయాలి. ఈ క్యాప్ కూడా రిమూవ్ చేసాను. లెన్స్ చాలా సెన్సిటివ్ ఫ్రెండ్స్, చాలా డీసెంట్గా ఉండాలి. ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ వైట్ మార్క్ అనేది ఒకటి కనిపిస్తుంది చూస్తారు కదా, అలాగే దీనికి కూడా ఒక వైట్ మార్క్ అనేది ఉంటుంది. ఎక్కడ ఉంది, ఇక్కడ చూడొచ్చు. ఈ వైట్ మార్క్ ఉంది. ఈ 2 వైట్ మార్క్స్ మ్యాచ్ అవ్వాలి ఫ్రెండ్స్. మ్యాచ్ అయిన తర్వాత మాత్రమే మనం ఫిట్ అవుతుంది. నేను 2 వైట్ మార్క్ దగ్గర పెట్టాను. పెట్టిన తర్వాత ఇక్కడ చూడొచ్చు, రైట్కి ఇలా టర్న్ చేస్తే టిక్ మన చిన్న సౌండ్ వస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది దీని యొక్క ఫీల్ అనేది. ఇప్పుడు నేను కింద నా ఇన్సర్ట్ చేస్తాను. బ్యాటరీ అండ్ మెమరీ కార్డ్ 2 పెడతాను. బ్యాటరీ అనేది ఇన్సర్ట్ చేసేస్తాను, మెమరీ కార్డ్ పెడుతున్నాను. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి దీని మీద సింబల్ ఇస్తారు, బ్యాటరీ ఎలా పెట్టాలి, మెమరీ కార్డ్ కూడా ఏ విధంగా ఉండాలనేది. అదేవిధంగా మనం మెమరీ కార్డు అండ్ బ్యాటరీ ఫస్ట్ పెట్టేస్తాను, మెమరీ కార్డ్ కూడా పెట్టేస్తున్నాను. ఓకే, ఇన్సర్ట్ అయిన తర్వాత ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఫిక్స్ అయినట్టు మనకి చిన్న సౌండ్ వస్తుంది అనమాట. బ్యాటరీ కూడా ఫిక్స్ చేసేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ చూసినట్లయితే దీన్ని ఒకసారి ఆన్ చేసి చూద్దాం ఎలా ఉందనేది. నేను ఆన్ చేస్తాను. ఇక్కడ చూస్తే కదా ఆఫ్లో ఉంది బటన్, ఈ బటన్ ఎటువైపు తిప్పితే ఆన్ చేసినట్టు అనమాట. ఇప్పుడు ఆన్ చేస్తున్నాను. ఓకే, ఆన్ అయింది. చూడొచ్చు డిస్ప్లే అనేది రావడం జరిగింది. మనం స్టార్టింగ్ అనేది డే టు టైం అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు డిస్ప్లే అనేది ఈ విధంగా ఉంటుంది. మనకి బ్యాటరీ చూడొచ్చు, లో బ్యాటరీ ఇండికేషన్ ఇస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్లయితే వైఫై సింపుల్ మనకి ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అనేది కనిపించడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, బ్యాటరీ చాలా లో ఉంది, అందుకే షట్ డౌన్ అయిపోయింది. నేను బ్యాటరీ అనేది ఛార్జింగ్ పెట్టి ఒకసారి యూజ్ చేసి చూపిస్తాను నేను. ఓకే ఫ్రెండ్స్, ఛార్జింగ్ పెట్టాను. ఛార్జింగ్ పెట్టిన తర్వాత ఆన్ చేశాను. ఇప్పుడు చూడొచ్చు, ఒకసారి ఫోటో తీద్దాం ఒకసారి మనం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ ఫర్ యూ తెలుగు. ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ నేను తీసుకున్న క్యానన్ 200D Mark II కెమెరా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కెమెరాతో నేను వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు, నేను ఎటువంటి మైక్ ఇన్పుట్ కూడా యాడ్ చేయలేదు. ఇది డైరెక్ట్గా మన కెమెరా యొక్క ఇంటర్నల్ మైక్తోనే వస్తుంది అన్నమాట ఈ వాయిస్ అనేది కూడా. ఇక్కడ చూడొచ్చు మీరు వీడియో అండ్ ఆడియో క్వాలిటీ ఎలా ఉందనేది. ఇక్కడ నేను జస్ట్ మామూలుగా ఎదురుగా ఒక లైట్ ఉంది, సైడ్లో ఒక లైట్ ఉందన్నమాట. ఇండోర్ లైట్ కండిషన్లోనే యూజ్ చేస్తున్నాను. ప్లస్ ఇది కూడా ఏంటంటే ఆటోలోనే పెట్టాను, ఇంకా ఐ డిటెక్షన్ కూడా అనేది ఆన్ చేయలేదు. చూడొచ్చు ఇక్కడ మీరు వీడియో అండ్ ఆడియో క్వాలిటీ అనేది ఎలా ఉందనేది. దీంతో కొన్ని తీసిన ఫొటోస్ అండ్ శాంపిల్స్ కూడాను పెడతారు చివరిలో, లాస్ట్లో చూడొచ్చు అవి. ఫ్రెండ్స్ ఈరోజు జనతా బంద్ ప్రకటించారు కదా, ఈ బంద్ సందర్భంగా సాయంత్రం 5 గంటలకి మనకి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా చాలామంది విధులు నిర్వహించడానికి పోలీస్ వారు కావచ్చు, డాక్టర్ స్టాఫ్ కావచ్చు, ఇంకా వాళ్ళందరికీ మన బార్డర్లో సైనికులు కావచ్చు, వీళ్ళందరి కోసం మనం ఒక 5 minutes క్లాప్స్ కొడదామని చెప్పి దానికోసం అలా సాయంత్రం 5 గంటలకు వచ్చి బయట బాల్కనీలో పిల్లలు క్లాప్స్ కొడుతున్నారు. నెక్స్ట్ అలాగే కొన్ని ఫొటోస్ శాంపిల్స్ పెట్టాను, చూడండి.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.